ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ ఇంకొకటి ఒక పర్టిక్యులర్ టైమ్ ఉంటుంది. అంటే ఈ టైంలో అయితే ఓవ్యులేషన్ టైం పర్ఫెక్ట్ టైం అయితేనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో, వాట్ ఈస్ దట్ పర్ఫెక్ట్ టైమ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ? అంటే ఎగ్జాక్ట్‌లీ ఆ మంత్‌లో సో, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ ఔట్ అమ్మా మనం. సో, రెగ్యులర్‌గా నార్మల్ సైకిల్స్ మనకి 28 డేస్ సైకిల్స్ ఉంటాయి కొంతమందికి. 30 డేస్ సైకిల్స్ ఉంటాయి. అంటే మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 14 డేస్‌కి మనకి పీరియడ్ వస్తుంది. ఇఫ్ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రకారం ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి కొంచెం హార్మోన్స్ చేంజ్ అయ్యి దాని ద్వారా ఆ తర్వాత యూజువల్లీ 14 డేస్ తర్వాత మనకి మెన్సెస్ అనేది వస్తుంది. సో, 14 డేస్ ఈజ్ యూజువల్లీ మిడ్ సైకిల్ అంటాం. ఓకే. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 12-24 అవర్స్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి ఇన్ సర్క్యులేషన్ 24 అవర్స్. రైట్. వెరస్ ఒక హెల్తీ స్పర్మ్ ఉంటే ఇంటర్కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ కనుక ట్రావెల్ చేసి స్విమ్ చేసి యూట్రస్లో ఆ ట్యూబల్ ఏరియాలో స్పర్మ్ కెన్ స్టే అలైవ్. హెల్తీ స్పర్మ్ కెన్ స్టే అలైవ్ 2 to 3 డేస్ వరకు హెల్తీగా ఉంటుంది. యాహ్! ఓకే. ఓకే. సో అందుకని అట్లీస్ట్ ఎవ్రీ అదర్ ఆల్టర్నేట్ డే కనుక వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇఫ్ ద పార్టిసిపేట్ ఇన్ ఇంటర్కోర్స్, సో దెర్ ఈస్ ఏ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనకి స్పర్మ్ రెడీగా ఉంటుందన్నమాట. అంటే దట్ మీన్స్ ఆఫ్టర్ 14 డేస్ ఇస్ మిడ్ సైకిల్. మిడ్ సైకిల్. సో మనకి పీరియడ్ వచ్చిన డేట్ తర్వాత సో వీల్ సే ఫస్ట్ 10 డేస్ ఇస్ నాట్, ఫస్ట్ 10 డేస్ అంతా ఫర్టైల్ పీరియడ్ కాదు. నెక్స్ట్ 10 డేస్ ఏదైతే 10 to 20 డేస్ మధ్యలో ఈజ్ ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ అని అంటాం. సో ఆ పీరియడ్లో అట్లీస్ట్ యూ కాంట్ టైమ్. అంటే కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, కొంతమందికి ట్రావెలింగ్ జాబ్స్ ఉంటాయి. సో ఎవ్రీడే ఈ టైంకి ఈ రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది, మీరు ఈ రోజు కలవండి అన్నది ఇట్స్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద కపుల్. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే. సో అందుకని వాట్ వి టెల్ ఇస్ ఆ మిడ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఎంత ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వగలిగితే అట్లీస్ట్ 3 to 4 times a week ఇస్ మీట్ అవ్వగలిగితే మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ అన్నది రెడీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అంటే 10 to 20 డేస్ ఇస్ పర్ఫెక్ట్ అంటారా? సో ఇది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మనం ప్రెడిక్ట్ చేయగలం. రైట్. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎగ్ అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. డౌట్. ఎగ్ రిలీజ్ అయితే ఏ డే రిలీజ్ అవుతుంది అన్నది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం. రైట్. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఇఫ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒక 35-40 డే సైకిల్ ఆల్సో మనం కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. బట్ కొంతమందికి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి అలా వస్తూ ఉంటాయి సైకిల్స్. అట్లాంటి వాళ్ళు ముందుగానే డాక్టర్ని మీట్ అయ్యి ముందు రెగ్యులర్ చేయించుకోవడం, సైకిల్స్ రెగ్యులరైజ్ చేయించుకొని అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, అసలు ఎగ్స్ క్వాంటిటీ ఉందా లేదా, అసలు మనకు కావాల్సినంత నెంబరు ఏంటి అన్నది ముందుగా ప్రీ వర్కప్ చేయించుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. డెఫినెట్లీ అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి చాలా మందికి ఉండే డౌట్ అనొచ్చు. సో అంటే మోస్ట్లీ పీరియడ్స్ టైంలో భార్యాభర్తలు కలవడం అనేది అంటే ఓకేనా, చేయొచ్చా చేయకూడదా అనేది చాలా మందికి డౌట్. ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్? ఓకే. సో పీరియడ్స్ టైంలో అన్నది మనం దే కెన్ హ్యావ్ కలవటం అన్నది జరగచ్చు. ఓకే. కానీ ఆ టైంలో అన్నది ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి దానివల్ల ప్రెగ్నెన్సీ అయితే మనకి ఛాన్సెస్ ఉండదు. ఓకే. బికాజ్ అదేంటి ఫస్ట్ 5 days ఆఫ్ ద పీరియడ్ కదా. ఫస్ట్ 5 days ఆఫ్ ద పీరియడ్ మనకి ఎగ్ ఇంకా ఫార్మేషన్ స్టేజ్లోనే ఉంటుంది, రిలీజ్ అయ్యే స్టేజ్కి అప్పుడే రాలేదు. సో అలాంటి టైంలో కలవచ్చు తప్ప ప్రెగ్నెన్సీ మాత్రం మనకి పాజిటివ్ రాదా, దానికి రిలేటెడ్ అయితే కాదు అది. ఓకే. అండ్ ఇంకా చాలా కొంతమంది ఇంకా అంటే అప్పుడే పిల్లలు వద్దనుకుంటారు కొంతమంది. సో వాళ్ళు ఏంటంటే ఏదో అంటే లైక్ కెమికల్ అంటే ఏదో మెడిసిన్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం. సో ఇన్ ఏ హెల్దీ వే ఎలా ఆపొచ్చు మనం? ఓకే. సో ప్రెగ్నెన్సీ రాకూడదు, పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నాము ఫర్ వేరీడ్ రీజన్స్. ఓకే. మనకి 1 year వద్దు మనకి ప్రెగ్నెన్సీ, ఆర్ ఇప్పుడు అనుకోవట్లేదు మేము కెరియర్ బిల్డ్ చేసుకున్నాక తర్వాత. సో ఇట్స్ ఇస్ వెరీ కామన్. అలాంటప్పుడు మనకి సేఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అన్నవి ఫాలో అవటం బెటర్. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో చాలామంది ఐపిల్ అన్నది వెరీ కామన్గా యూజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అయిపోయింది అని కంగారుగా. సో దీనివల్ల ఏంటంటే ఆ హై డోస్ ఆఫ్ హార్మోన్ ఇవ్వటం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా చూస్తున్నాం మనం ఈ రోజుల్లో. సో దానికన్నా ప్లాన్డ్గా మనకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు కన్సల్ట్ యువర్ డాక్టర్. సో దేర్ ఆర్ ఫ్యూ మెథడ్స్. ఒకటి న్యాచురల్ మెథడ్స్ అంటాం. అంటే కలిసిన తర్వాత స్పర్మ్ అన్నది వెజైనాలో మనం లీవ్ చేయకుండా బయట వదిలేయటం. సో దోస్ ఆర్ న్యాచురల్ మెథడ్స్. రెండోది యూజింగ్ ప్రొటెక్షన్. దిస్ ఇస్ వెరీ ఈజీ అండ్ యూజింగ్ కాండమ్స్ ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ఇంటర్కోర్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఫర్టైల్ పీరియడ్. ఓకే. సో కాండమ్స్ వాడటం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్. ఒకటి ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయొచ్చు, రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు మనకి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మూడోది హార్మోనల్ పిల్స్ ఉంటాయి మనకి, రెగ్యులర్గా వాడే హార్మోనల్ పిల్స్ ఉంటాయి.
సో మంత్ మొత్తం వాడుతూ ఉంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా హార్మోన్ మనం ఒక లో డోస్లో హార్మోన్ ఇస్తూ ఉంటాం. ఓకే. సో వాటిని కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం. సో ఈచ్ పేషెంట్ వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి, వాళ్ళకి ఎట్లా ఉంది పాస్ట్ మెడికల్ హిస్టరీని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా హార్మోనల్ పిల్స్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో దే కెన్ యూజ్ దిస్ యాజ్ లాంగ్ యాజ్ దే వాంట్ టు పోస్ట్పోన్. ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు వద్దనుకుంటున్నారో అన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడానికి ఆ పిల్స్ వాడచ్చు. దర్ వెరీ సేఫ్. అండ్ సేఫ్ అంటే మేడం అంటే ఇప్పుడు ఇవి వాడతారు వాళ్ళు ఎప్పుడైతే మాకు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో అప్పుడు అంత ఈజీగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా లేకపోతే ఏమైనా కాంప్లికేటెడ్? దీస్ ఆర్ వెరీ టెంపరీ మెథడ్స్ అమ్మా. మనం హార్మోనల్ పిల్స్ మీరు వాడుతున్నారు అంటే ఏదైతే ఆ మంత్ వరకు వాడతారో దాని ఎఫెక్ట్ ఆ మంత్ వరకే ఉంటుంది. ఓకే. ఓకే. సో వన్స్ దే స్టాప్ ద పిల్స్ యూజువల్ ఇమీడియట్లీ నెక్స్ట్ సైకిల్కే వాళ్ళు నార్మల్ న్యాచురల్ సైకిల్ న్యాచురల్గా ఓవ్యులేట్ అవ్వటం అనేది చాలా కామన్గా చూస్తాం. ఓకే. సమ్ టైమ్స్ 1 month డిలే అవ్వచ్చు, బట్ ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ దట్ సైకిల్. ఆ మంత్ వాళ్ళు వాడినప్పుడే అది పనిచేస్తుంది. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.